నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం విశ్వామిత్రుడు చివరికి బ్రహ్మర్షి అయిన విధానం తెలుసుకుందాం. విశ్వామిత్రుడు అరణ్యంలో తీవ్రమైన తపస్సు చేస్తున్నాడు. ఆయన తపస్సుకి ఇంద్రుడు భయపడి మేనకను తపభంగం కలిగించమని పంపించెను. మేనక వల్ల విశ్వామిత్రుని తపస్సు భంగమైనది. కొన్ని సంవత్సరాలకు విశ్వామిత్రుడు తన తప్పు గ్రహించి పశ్చాత్తాపంతో మళ్ళీ తన తపస్సును మొదలుపెట్టెను. ఈసారి ఇంద్రుడు రంభను విశ్వామిత్రుని తపస్సును ఆటంకం కలిగించమని పంపించాడు. ఇది గ్రహించిన విశ్వామిత్రుడు కోపాన్ని అదుపు చెయ్యలేక రంభను శపించాడు. దీనివల్ల తన తపస్సు భంగమై బ్రహ్మర్షి అవడానికి అర్హత రాలేదు. మళ్ళీ విశ్వామిత్రుడు పట్టుదలతో తూర్పు దిశకు చేరి తీవ్రంగా తపస్సు చేసెను. ఈ విధంగా ఎన్ని విఘ్నాలు ఎదురైనా ఆహారం తీసుకోకుండా దృఢదీక్షతో 1000 సంవత్సరాలు తపస్సు కొనసాగించెను. తపస్సు పూర్తి కాగానే విశ్వామిత్రుడు భోజనం చేయుటకు సిద్ధపడెను. ఇంతల్లో ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి అన్నమును కోరెను. వెంటనే విశ్వామిత్రుడు తన భోజనమును బ్రాహ్మణునకు సమర్పించెను. విశ్వామిత్రుడు మళ్ళీ శ్వాసను నిరోధించి తపస్సు చేసెను. దేవతలు భయపడి బ్రహ్మ వద్దకు వెళ్ళి, మేము ఎన్ని పరీక్షలు పెట్టినా విశ్వామిత్రుడు పట్టుదలగా తపస్సు కొనసాగిస్తున్నాడు అని చెప్పెను. వశిష్ఠుడిపై ద్వేషం విడిచిపెట్టాడు. పూర్తిగా శాంతితో ఔన్నత్యంతో తపస్సు చేస్తున్నాడు అని చెప్పెను. బ్రహ్మదేవుడు ఎంతో సంతోషించెను. వశిష్ఠుడు విశ్వామిత్రుణ్ణి బ్రహ్మర్షిగా ప్రకటించెను. తపస్సు, ఇంద్రియ నిగ్రహం, అహంకార త్యాగం వల్ల విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయినాడు. ఈ విధంగా సతానందుడు విశ్వామిత్రుణ్ణి వృత్తాంతమును రామలక్ష్మణులకు తెలిపెను. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.